జోరుగా హుషారుగా షికారు కలిదమ్మా. హగో ఎవడో పోరడూరుకొస్తాడు కదా, ఇటే వస్తాడు. ఆయనతో సైకిల్ కింద పడతాడా ఏంది? అడ్డం పడతా. ఓ పోడా, పక్కకు జరుగు, పక్కకు జరుగు. ఓ పోడా, చెప్తా నీకు కాదారా, గుమ్మడి పండు ఉన్నట్టున్నావు, సైకిల్ కింద కూరుకొస్తానవేంద్రా, పక్కకు జరుగు. ఓరి నీ అక్క పడ్డాడు కదా పోరడు, కొత్త వలిగిందా ఏంది? గుమ్మడికాయ ఉన్నట్టు ఉన్నది బొత్త. నా పోరాన్ని చంపిండు కదా ఈ ముసలోడు. ముసలోడా, నీకు కళ్ళు కనబడతలేవారా? ఏంటిదమ్మా, మీ కొడుకే వచ్చిండు, వచ్చి సైకిల్ కింద దొర్రిండు, నన్నేం చేయమంటావు? నీ కళ్ళు గిట్ట కాకులు ఎత్తుకపోయినా అరా బాడుతావు. రోడ్డు పంట నీకు మనుషులు వచ్చేది నీకు కనబడతలేదా? అచ్చి కుదురు నా పొలగాన్ని, నీ మాసిపోయిన మోకంలా మొరంగొట్ట. ఓ సిప్పిరెంటికి వెళ్దానా, నీ గొర్రెబొచ్చు లేకుండా ఎవరిస్తాయేమనుకుంటానువో. ఏందిరా నా బొచ్చు నువ్వు ఎవరిస్తావా? అవో నీ టైలు పాడుగాను, సైకిల్ మీద కట్ట తిప్పుకుంటా బీడు తాగుతాండు. నేను మొక్కనా చెప్పు, అట్టగా నా కొడుకును గుద్దిండు. ఆయనకి కాళ్ళే ఇరిగినాయో చేతులే ఇరిగినాయో. పోడా, లేతలేవేంద్రా, గుద్దల కాలు ఇరిగింది అయింది? లేదు మమ్మీ. అగో దునుకుతాడేమో, ఏమన్నా అయిందారా బిత్తురాడా? చూస్తామేమరా, అగో మళ్ళా దునుకుతాడేమో. మమ్మీ కాలు మంచిగానే ఉన్నదే, ఏం కాలేదు. సైకిల్ గుద్దలేదారా బిత్తురాడా? ఏమో గట్లే కొడుతున్నావు? లేదే మమ్మీ, నేనే సైకిల్ గుద్దినా. అగ చూసినావా అవ్వా, ఎండ్రికాయ ఎగిరినట్టు ఎగురుతాండు. నీ కొడుకే వచ్చి నా సైకిల్ కింద పడ్డాడు, జర్ర అయితే నేను పడేటోని. మాజాలు పట్టు, ఇక నువ్వు కుద్దలేదు గాని నా కొడుకునంటావు. ఆడంటే చిన్నోడే, నువ్వు పెద్దోనివేనా? నీకు తెలియదా పిల్లగాళ్ళు రోడ్డు పంట ఉరికొస్తారని? నీకు తెలియదా ముసలోడా? మంచిగా సైకిల్ ఎక్కి సోకుటా పోతానవేందో. మమ్మీ ఈ సైకిల్ మంచిగా ఉందే మమ్మీ, తాతను సైకిల్ ఇవ్వనే. దవడ పంట జరిపితే మూతి పనులు రాలే పోడా. సైకిల్ కావాలంటే నీ అవ్వనో అయ్యనో అడిగి కొనుక్కో, నా సైకిల్ నేనందుకు ఇస్తారా? మమ్మీ నాకు సైకిల్ కావాలి, ఈ ముసలి తాత నన్ను తిడుతాండే మమ్మీ. ఆగు బిడ్డ, నువ్వు అట్లా ఏడవకు. ఏం నాటకాలు ఆడుతున్నావురా ముసలోడా? నా కొడుకునేమంటున్నావు? మర్యాదగా నువ్వు సైకిల్ ఈడ పెట్టిపో. నా కొడుకు ఈ సైకిల్ నచ్చిందట, ఆడ పెట్టిపో, లేకపోతే నలుగురిని పిలిచి నా కొడుకుని సైకిల్ తో గుద్దిండని పంచాయతీ పెడతా ఏమనుకుంటానవో. అల్లా 20,000 దండు కట్టిస్తా. నేను అసలే చిన్నదాన్ని కాదు, సైకిల్ ఆడ పెట్టిపో. గోసపాడుగా నా సైకిల్ కెసరు పెట్టిరు కదా ఇల్లు. అద్దే రాజీ, నేను ఇంత పొద్దుగాల నీళ్ళకు పోనే అని అన్నా, నా మాట విన్నదా? పో అందోలింది. షీ గండం పాడుగాను, ఇప్పుడు సైకిల్ ఇడ పెట్టిపోతే అది నన్ను అంత ఇంటికాడ. ఏం చేద్దాం, గోసే ఉన్నది. ఏమైంది, సైకిల్ ఆడ పెడతానవా నలుగురిని విలువమంటావా? చెప్పు. అద్ద ఆగవ్వా, సైకిల్ తాగు. నీ అవ్వ ఇవాళ నా రాజాబాద్ అన్ని నా మంచిదే, ఆయనకి 20,000 పోతాయి, 2,000 పెడితే కొత్త సైకిల్ వస్తుంది. ఇగో తీసుకోరావా సైకిల్, నేను నా నీళ్ళకాను పట్టుకొని పోతా, తీసుకోరావా. మమ్మీ సైకిల్ ఏమద్దా నాకు, తాతనే తీసుకోపోమను. అట్టనే అన్నా నేను. అందా బిడ్డ? సరే పట్టుకపో తాత, నా కొడుకు అద్దాట. వీడు బిత్తురోడా మరి మంచోడా నాకేం అర్థమైతలేదు. ఎవడైతే తోటుగాడు సైకిల్ తీసుకుపోమన్నాడు కదా, తీసుకుపోతా. సరే అమ్మా తీసుకుపోతా. నీ అవి ఇక్కడ ఆగద్దు, ఆగిందే అనుకో మళ్ళా ఈ పోరాడు సైకిల్ కావాలంటాడు. జపన వీకు తిక్కనే చెల్లి, ఏటైతే తాత స్పీడ్ పోతాను కదనే మమ్మీ. స్పీడ్ పోతాను బిడ్డ, పోదాంపా, ఇంటికి పోదాంపా మనం. సరేనా మమ్మీ, పోదాంపా. అగో సైకిల్ పట్టుకొని కట్టు పోతాడేందో, ఇంకాటే పోతాడు కదా. ఇల్లుకి ఇక్కడ ఉంటే అక్కడికి పోయి ఆపినవేందయ్యా? ఇల్లు దొరుకుతలేదా నీకు? కనబడతలేదా ఇల్లు? ఏ బ్రేకులు వల్లేదే, అందుకోసమే అక్కడ ఆపిన. దా పనికి లేట్ అవుతుంది, పోదాంపా. అత్త నాగు పోదాం. మెల్లగా పెట్టు డబ్బా,
ఆయనతో వలుగుతుంది. మెల్లగానే పెట్టిండే. ఇవాళ పని ఉన్నదట్నానే? ఉన్నది, పని ఎందుకుండది? అందరూ పోయి ఆ రోడ్డు కాడు ఉన్నారట. పోదాంపా. ఏమైంది భూవన్న? ఇంకీన్నే ఉన్నారు, పనికి రారానే? ఏ అత్తావురా శంకరి, పనికెందుకు రాను? మరి ఆలస్యం అవుతుంది కాదే, అందరు ఆ రోడ్ కాడ ఉన్నారట. పోదామా మరి? మళ్ళా ఫోటో దిగే కాడ మనం ఉండాలి. ఆలస్యం అవుతుంది, చెప్పని పోదాంపా. సరేరా శంకరి, పోదాంపా. ఓటు బాగా ఇప్పుడే దించారా, కొద్ది చేపటికి దించుతాడు. ఆ? ముందుగాలు పోయి ఉంటే రాదా? ఆడు ఉంటే ఏమైతుంది? పోదాంపా. ఆ, నేనేమన్నా అద్దంటానా అని రాజీ? పోదాంపా. నడువు పోదాం. దారా శంకరి, నువ్వు ఆయన నిలబడ్డవేంద్రా? పోదాంపా. మీరైతే వారే అన్న, నేను మీ వెనకనెత్తపా. దారా, మరి వెనకైతో నువ్వు ఫోటో కందవు. ఏ సరేనే, ఎత్తనపా. లచ్చక్క, ఇలా పని ఎక్కడ చేసుడాట? గటుగా గుట్ట మొక్కని చేసుడాటనే రాజవ్వా. నీకెరకలే ఆనే రాజవ్వా? తెలియదే లచ్చక్క. ఈ కాలువ దగ్గరికి అయితే రమ్మన్నారు. పని ఎక్కడనో చెప్పలేదు. గటేనే, నా గుట్టమంటేనాట. ఓ బాచిని అటు కాలువకి వెళ్ళేసిరాట, ఓ బాచిని టాట. మరి మనం ఎటు పోదామే? లచ్చక్క, పని తక్కువకెళ్ళి పోదామే మనం. ఈ గుట్ట బండి తక్కువనే ఉందాట. అటు పోయి ఉందాంపా ముందుగాలు. పోదాంపా. బాగానే మంది వచ్చిరు కదా లచ్చక్క? బాగానే మంది వచ్చిరు రాజవ్వ. ఈ బాచి కొంచెం ఎక్కువనే ఉన్నట్టున్నది మంది. గటుగా కాలువ పంట అయితే తక్కువ మంది ఉన్నదే. అవునటనే, నాతోని ఇక లింగక్క అన్నది. అగో అయ్యగారు కూడా వచ్చిండు కాదే. ఓ శర్మ గారు, ఏందో మీరు గిట వచ్చిర్రు? వంద రోజుల పనికి రావద్దా అమ్మా? బేసిక్గా పని చేసుకుంటేనే కదా మన ఆరోగ్యం బాగుండేది. నేనెందుకు వద్దంట అయ్యగారు? హలో, నువ్వు వీటెటొచ్చిన పిల్ల? ఎవరయ్యా వీళ్ళు? నీకు తెలుసా? దా పోషాకోళ్ళ బిడ్డ కాదే, నీకు తెలియదా? ఓగా పోషాకోళ్ళ బిడ్డ నాయమే. మంచిగా ఉన్నావా మనవరాలు? మంచిగానే ఉన్నా అమ్మా. మరెందుకో నువ్వు వచ్చిన బిడ్డ మీ అవ్వలేదా? ఇంటికాడ బోరు కొడుతుందమ్మా, అందుకే మా అమ్మ అందుకు పని చేయడానికి వచ్చిన. మీ అవ్వంతకు వచ్చినావా? సరే సరే. పదిలం పిల్ల, చేతిలో కాళ్ళకేమన్నా దెబ్బలు తాకించుకున్నావు. పదిలం. సరే అమ్మా. అరే భూమన్న, పని ఏ రాదుర్రా, వచ్చేవో ముచ్చట్లు పెడతారు. ఇవన్నా, నువ్వు కూడా వచ్చినావారా? ఎప్పుడు వచ్చినావు? పొద్దుగాలనే వచ్చిండ్రా భూమన్న. పొద్దుగాలనే వచ్చినావా? ఆహా. పని పని చేయుర్రా, మళ్ళా ఫీల్డ్ ఆఫీసర్ వస్తారు. సరే రబీవన్నా, మమ్మల్ని ఎక్కడ తవ్వమంటావు రబీవన్నా? సో ఇక్కడ తవ్వుర్రే, ఇది మీకోసమే ఉంచిర్రు. నీ అక్క పెద్ద బొక్కనే ఉంచిరు కదరా మాకు. పని బాగానే ఉన్నది. అరే శంకరి, ఇట్రారా, ఇగో ఇట తవ్వుదాం. అత్తన్నన్నా. మమ్మల్ని ఎక్కడికి పోమంటావయ్యా? మీరు గటు అవతలి కోరలే. అవతలకా? సరే. లచ్చక్క, నువ్వు తవ్వే, నేను మద్దతుతా. అబ్బా, నాకు తవ్వరాదు కాదే రాజవ్వ. చేతికి పుండైంది. పుండైందా? ఏదే? ఇగో ఈ చేతికేనే. అది పుండానే లచ్చక్క? భలే ఇచ్చింతలు పడతానే నువ్వైతే. ముళ్ళు కూర్చుందే, తవ్వరాదు. ఏం కాదు తవ్వే, జరసేపైనాక నేను మాదవుతాను. ముళ్ళు కూర్చుందే రాజీ అంటే తవ్వమంటాంది దొంగ మొండ. సరేనే, తవ్వుతా. జరసేపైనాక నువ్వు తవ్వాలి మరి. ఏం మాదవుతానే లచ్చక్క, నువ్వైతే తవ్వు. తవ్వే అన్న, చూస్తానవేమో. ఉండురా, మనకు పని ఒకటి చెప్పిండు. ఫోటో దించినాక తవ్వుదాం. ఎవర్రా కీడ కూర్చున్నాందా? కూర్చోయిడా. కూర్చుంటే తిడతారే అన్న, మళ్ళా ఫీల్డ్ ఆఫీసర్ వచ్చే టైం అయింది. నా ఈకగాడు, నువ్వుదా, ఆడ వచ్చినాక చూసుకున్నాం గాని. ఏందే భూమన్న, ఎప్పుడు చూడు నా మాట ఇననే అయినావు, ఎప్పుడు గింతేనే. రారా శంకరి, ఇడ కూసో. ఎందుకు భయపడతావు? ఎవరు రాడు దారా, ఇడ కూసో. ఫోటో దించినాకనే పని చేయాలన్నారా, కూసో ఇడా. సరేనే భూమన్న. ఏందిరా భూమన్న, మళ్ళా కూర్చున్నారు, పని ఏరారా మీరు? మళ్ళీ ఫోటో దించలేరా? ఇంకా ఫోటో దించినాక పని చేస్తాం. మళ్ళీ ఫోటో దించిండారా? దించిండే, అందరినీ పొద్దుగాలనే దించిండు. దించితే మీరు చెయ్యరు పని, మేము ఫోటో దించినాకనే మేము చేస్తాం.
సరే ఇక మీ ఇష్టం నాకేంది గాని. అవురా శంకరి, మనని ఫోటో దించితే మంచిగుండ్రా. ఫోటో దించితే మనం పని చేసేటోళ్ళం. ఈ ఫీల్డ్ ఆఫీసర్ గారు ఎటు వేయండు నాకేం అర్థమైతలేదు, ఇంకా అత్తలేడు. భువన్న నన్ను మీ దాంట్లో కలుపుకుంటావానే? ఎందుకు నువ్వు పని చేస్తలేవానే? పనెందుకు చేయను అన్న, ఇవాళ నేను ఒక్కదాన్నే ఉన్నా. నీ బ్యాచ్లకి ఇట్లా కలుగుమంటావా అని అడుగుతాన్నా. చెప్పవే అన్న, మీ దాంట్లో ఏమంటావా పని? ఆగు చేర్చపాగు, నేను రమ్మన్నప్పుడు రాపోవే. సరే భువన్న. ఓ కాంతక్క, నేను ఈడ ఒక్కనే అవుతానా, గీ మట్టెత్తుకపోరాదు. ఒక్కనే అవుతానా అని? సరే సరే, నేను ఎత్తుకపోతాగు. మరిగా నీ బ్యాచ్లే ఉంట పట్టు. సరేనే కాంతం, మన ఇద్దరం కలిసి ఇగో ఇది దవ్వుదాం పట్టు. సరేనే, తవ్వుదాం పట్టు. ఓ తాత, ఎందుకు వచ్చిర్రు మీరు ఇక్కడికి? కూర్చోవడానికి వచ్చిర్రా? పని చేయరా ఇయ్యాలా? అబ్బా కొడుక, అరే శంకరి, పని చేసినట్టు చేయరా, ఫీల్డ్ ఆఫీసర్ సార్ వచ్చిండు. ఏమైంది తాత, మంచిగా ముడ్డాన పెట్టి కూర్చున్నావు, పని చేయవా? చేస్తాన్నాం సారు. ఇకేంది, ఇగో మీటర్ తీసినాం. తీస్తారా? సరే సరే. తీస్తున్నాం సారు. ఇగో ఇప్పుడే గిట్ల కూర్చున్నాం, ఇగో నువ్వు వచ్చినావు. సరే గాని మమ్మల్ని ఫోటో దిగావా ఫీల్డ్ ఆఫీసర్ సారు? ఎప్పుడు తీస్తావు ఇంకా? తీస్తా, అందుకే వచ్చిన. అందరూ ఇటు రండమ్మా, ఫోటోలు తీస్తా. అవు లచ్చక్క, ఫోటోలు తీస్తురాట్నే, పోదాంపా. అవు సార్ వచ్చిండు కదనే, పోదాంపా. అందరూ లైన్లో రండమ్మా, ఫోటో దించుతా. రమ్మంటారా సారు? దించుతావా ఫోటోవా? దగ్గరికి రా అమ్మా. చాలా ఇంటి దగ్గరికి దించు. కొంచెం వెనక్కి జరగమ్మా, సెల్లుల్ని మూతి పెడతాను, ఎంతకు జరుగు. అయ్యో కోప్పడకూరు సారు, మీరే కదా ముంగడికి రమ్మన్నారు, అందుకే వచ్చిన. కొంచెం అంత వెనుకకు పో అమ్మా, చెప్తే అర్థమైతే లేదా? ఫోటో ఎట్లా వస్తుంది? సరే సారు, పోతున్నావు. అక్కడ ఉండమ్మా, మంచిగా కనబడతాను. కన్ను కొట్టమ్మా. ఫోటో అయిందమ్మా, ఇక నువ్వు నెక్స్ట్ రాజవ్వా, నువ్వురా. నన్ను రమ్మంటారా సారు? వస్తున్నావు, దించురు సారు. అట్లనే ఉండు రాజవ్వ, కన్ను కొట్టమ్మా. అయిపోయింది పో. ఓకే, నీది కూడా అయిపోయింది పో. అయిపోయిందా సారు? అయిపోయింది, పక్కకు పో. ఓ పిల్ల, నువ్వు ఇటు రామ్మా. ఓ బిడ్డ, నేను రమ్మంటాను, పో ఫోటో దించురాట. అక్కడనే ఉండమ్మా, ఒకసారి కన్ను కొట్టమ్మా. ఆగు, ఓ పిల్ల, నువ్వు ఇటేట్రా. ఏంటిదమ్మా? నువ్వు అట్లా పక్కకుండు. ఏందిరా ఓ బాడుకావు, కన్ను కొట్టమంటావు? నీకు అక్కచెల్లెలు లేరురా? దొంగ బాడుకావు, నేను అప్పటికించే చూస్తానా, నీ కన్నులేటో చూస్తానే, ఎట్లా కనబడుతాండి అనుకుంటానే ఉన్నా, అందరికి కన్ను కొట్టమంటాను. నేను వచ్చిన కన్ను కొట్టమన్నావు, ఏదో కొట్టిన. నాకన్నా ముదిగాలు లచ్చకొచ్చింది, దాన్ని కూడా కన్ను కొట్టమన్నాడు. దొంగ బాడుకావు, నీకు ఎట్లా కనబడతానవరా? నీకు అది కాదమ్మా, నేను చెప్పేది నువ్వు కొంచెం. ఎందురా నువ్వు చెప్పేది? తోకమట్ట పాపం ఆ పొల్లొచ్చింది, దాన్ని కూడా కనుగొట్టు అంటాను. నీకు సిగ్గున్నా అదిరా బాడుకావు? అవునే రాజీ, ఆ శంకరి గాడు వచ్చిండు, ఆయనేమో కన్ను కొట్టమని లేదు. మొగోళ్ళను ఏమో మంచిగా పోమ్మంటాడు, ఆడోళ్ళని వస్తే కన్ను కొట్టించుకుంటాండే. ఈయన అందుకో. అవునే రాజక్క, నాతో కూడా కన్ను కొట్టించుకున్నాడే ఈ నప్పతట్లోడు. నాలుగు అందుకో బాడుకోను. రాజవ్వ, నేను చెప్పేది వినండమ్మా, అది కొంచెం ప్రాబ్లం వచ్చింది, అందుకే కనుగొట్టు అన్నా. ఏం ప్రాబ్లం లా? నీ ప్రాబ్లం పొక్కల కూర్చా. అయితే ప్రాబ్లం అయితే కన్ను కొట్టమంటావురా? నీకు నీకు అక్కజల్లా లేరురా దొంగ బాడుకావు? అవు బిడ్డ, నిన్ను ఇడు కన్ను కొట్టమన్నాడా లేదా? కన్ను కొట్టమన్నాడమ్మా. అగో చూసిరా బిడ్డ, ఆగు, ఈ దొంగ బాడుకావును 4 అంతనే చక్కగా అవుతాడు, లేకపోతే పనికొచ్చిన వాళ్ళందరితోని కన్ను కొట్టించుకుంటాండి బాడుకావు ఉండకూడదు. రాజవ్వ, అట్లా కాదమ్మా, మీరు కన్ను కొడితేనే ఫోటో వస్తుంది. అంటే కన్ను కొడితేనే నువ్వు ఫోటో తీస్తాను అన్నమాట. నేను నాగురా నిన్ను గట్టిగా 4 అందుకో. ఈ తాపు ఎవరిని కన్ను కొట్టమనద్దు, గట్టిగా అందుకో. పోరాన్ని చంపుతుందా ఏంది రాజవ్వ? రాజీ, ఆ పోరానికి ఇంకా పెళ్లి కాలేదే, ఆయన పెళ్లికి పనికి రాకుండా పోతాడు, మెల్లకొట్టు. ఇంది తోడుకో తీయాల, లేకపోతే నన్ను కన్ను కొట్టమంటాడు, ఇంకా పిల్లగాళ్ళైతే పిల్లగాళ్ళని కన్ను కొట్టమంటాడు. ఎంతమందిని ఇట్లా చేస్తాను రా రోజుకు నువ్వు? మెల్లగానే
సామాన్ల మీద కొట్టకపోరని ఆయనతో పనికి రాకుండా పోతాడు